బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అయిపోవడానికి దగ్గరకు వచ్చిందండి. లాస్ట్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ అనమాట. సో ప్రసారం టైమింగ్స్ కూడా మార్చారనమాట. యాక్చువల్గా మనం చూసినట్లయితే కంటెస్టెంట్ అనే వాళ్ళు తగ్గిపోయారండి. యాక్చువల్గా టాస్కులు పెట్టడం అంటే నిన్న కూడా మనం చూసాం, ఓట్ అప్పీల్ అని చెప్పి ఒకటి గేమ్ పెట్టారనమాట. దాంట్లో కూడా ఫస్ట్ నబీల్ అవినాష్ని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత కాదని చెప్పి మళ్ళీ గౌతమ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఓట్ అప్పీల్ అనేది చెయ్యాలా, చేయకపోతే ఓట్లు వేయరా అనేది కూడా పెద్ద క్వశ్చన్. తర్వాత నిఖిల్కి తర్వాత గౌతమ్కి మధ్య ఒక విషయం పైన వాదోపాదాలు జరగడం, తర్వాత ఒక పదం వాడుకున్నాం అనే పదం వాడడం, గౌతమ్ దాన్ని నిఖిల్ అసలు తీవ్రంగా ఖండించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే ఓటు వేసే వాళ్ళందరూ ఇవన్నీ కూడా గమనిస్తున్నారండి. నిన్న కూడా ఒక గేమ్లో మనం గెలిచిన తర్వాత అసలు ఆ ప్రేరణ నిఖిల్ ఏంటంటే అది ఒక్కోసారి ఇంట్లో అందరూ చూస్తున్నప్పుడు సడన్గా ఆపేద్దామా అనే ఆలోచన కూడా కొంతమంది వ్యూవర్స్కి వచ్చిందని చెప్తారు నేను చూశాను. అలాగే లోపలికి వెళ్ళాలంటే ఒక హగ్ ఇచ్చి వెళ్ళాలని చెప్పి అడగడం ఏంటి, ఇదంతా కూడా గేమ్లో పార్టీ నెట్టుకుంటూ పోతున్నాం అండి. కాకపోతే ఏంటంటే కొంచెం చూడాలి, ఇవన్నీ కూడా ఈ ప్రేమ కథలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా అయితే పరిగణిస్తాయి. అయితే ఎవరు చూడమన్నారు అనే దానికి ఆన్సర్ అయితే ఉండదండి. నబీల్ మంచి కంటెస్టెంట్గా చాలా ముందుకు వచ్చాడు, కానీ ఓటింగ్ రిజల్ట్స్ మాత్రం చాలా షాకింగ్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో ఎలిమినేషన్ దాంట్లో రోహిణి గారు కూడా అట్టడికి సారని ఉన్నారు. నిన్న కూడా చక్కగా వాదోపాదాలు అయితే జరిగాయి. నువ్వేం ఆడావని చెప్పి. అసలు ఒక ఇంటర్వ్యూలో టేస్టీ తేజ చెప్పినట్టు కొంతమంది అసలు ఏ గేమ్ ఆడకుండా ఇన్నాళ్ళ పాటు ఎలా నెట్టుకొచ్చారనేది బిగ్ బాస్ చూసే వ్యూవర్స్కి అయితే పెద్ద క్వశ్చన్గానే అది మిగిలిపోయిందనమాట. చూడాలి మరి టాస్క్లు ఇంకా ఏ విధంగా ఉంటాయి, బయట నుంచి ఎవరో అనే హౌస్లకు పంపిస్తారు, వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ ఇప్పడం. అంటే హౌస్ మేట్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చేటటువంటి ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్లో ఎక్కువైపోయింది. చూడాలి ఏం జరుగుతుందో.